హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం వీడియోలో బెండకాయ వేపుడు బెండకాయ ఫ్రై అండి ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. నేను కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమి తీసుకుంటున్నాను చెప్తాను. నేను ముందుగాను 700 గ్రాములు బెండకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. నేను అలా ఆరబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా అయ్యి చాలా టేస్టీగా అనేది వస్తుంది. ఒక ఆనియను, 4-5 పచ్చిమిర్చిలు, 5-6 గార్లిక్ తీసుకొని కచ్చపచ్చ దంచుకున్నాను. కొన్ని కరివేపాకు అనేది తీసుకున్నానండి. నేను కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కాక దీంట్లో పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం హీట్ ఎక్కాక ఒక ఎండుమిరపకాయ తీసుకొని తెంపుకొని వేసుకుంటున్నా. కొంచెం వేగాక ఇవి మనం దీంట్లో ముందుగా కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిదన్నమాట. నేను ఎప్పుడు వెజిటేబుల్స్ కర్రీస్ వండినా కూడా వెల్లుల్లి అనేది ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఇందులోనే నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ని ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదు. 1-2 మినిట్స్ కుక్ అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇంకో 2 నిమిషాలు వేయించుకోవాలి. మనము బెండకాయలు అనేది పొడి పొడిగా రావాలంటే ముందుగానే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడే బెండకాయ ఎప్పుడైనా సరే ఫ్రై రెసిపీ అయినా సరే పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా పొడి పొడిగా జిగురు లేకుండా కర్రీ పాయింట్లో కానీ ఫంక్షన్స్ దగ్గర ఇలానే చేస్తారు. వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుంటారనమాట. మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఆరబెట్టుకుంటారు. నేను ఎప్పుడు బిఫోర్ బెండకాయ ఎప్పుడైనా చేయాలన్నా ఇలానే చేస్తాను. కాకపోతే మా పిల్లలు స్కూల్కి బెండకాయ ఫ్రై తీసుకెళ్తానంటే అప్పటికప్పుడు క్లీన్ చేసి క్లాత్తోనే క్లీన్ చేసి ఇలా కట్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకున్నా. బెండకాయలో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మనం ఏదైనా వెజిటేబుల్ కర్రీస్ తీసుకోవాలంటే రైస్ క్వాంటిటీ కంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. 2-3 మినిట్స్ పసుపు అనేది మొత్తం కలిసి మగ్గాక అందులోనే సాల్ట్ వేసుకుంటున్నా పైనుంచి. సాల్ట్ అనేది ఈ టైంలో వేసుకోవడం వల్ల ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇది మొత్తం కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. ప్లస్ ఆయిల్ అనేది మన క్వాంటిటీ తగ్గుతుంది అన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయిన బెండకాయలు. మనం వేసినప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ముక్కలు అనేది అసలు ఇరగలేదు. యాస్టీజ్ ముక్కలు అనేది అలానే ఉన్నాయిలే కానీ కొంచెం సైజ్ అనేది తగ్గిందనమాట. ఇదే అండి పర్ఫెక్ట్ వేపుడు రెసిపీ. మీరు స్పైసీ కొంచెం కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది పిల్లలకని, వాళ్ళకి టిఫిన్ కని చేశాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. రసంలో కానీ మజ్జిగ చారులో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. పైనుంచి ఇక కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం సిమ్ములో. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంచెం బెండకాయ ముక్కలకి పడుతుంది అనమాట, టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఫైనల్గా అయిపోయింది బెండకాయ వేపుడు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ మా ఇంట్లో ఎప్పుడు వీక్లీ 2-3 డేస్ కంపల్సరీ వండుతా నేను. చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, అయిపోయింది. రోటీ కానీ రైస్లో ఎందులోకైనా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.